జెనెక్స్ ఇది సూక్ష్మ ధాతువులు అంటే మైక్రోన్యూట్రియంట్స్ యొక్క మిశ్రమ ఉత్పాదన. ప్రతి రైతు ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని తప్పనిసరిగా అన్ని దశలలోనూ వినియోగించాలి. ప్రతిభా బయోటెక్ జెనెక్స్ ని ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసి రైతులకు అందిస్తోంది. జెనెక్స్ లో సూక్ష్మ ధాతువులతో పాటు చిలేటెడ్ అమినో యాసిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్లు కూడా అదనంగా ఉంటాయి. ప్రతిభా బయోటెక్ వాడి జెనెక్స్ ని వాడండి. పైరులో సూక్ష్మ ధాతువుల లోపాలను సవరించడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించండి. జెనెక్స్, జెనెక్స్, జెనెక్స్. వేరుశెనగలో వచ్చే అతి ప్రధానమైన సమస్య తెగులు, టిక్కా ఆకుమచ్చ. ఏ పంటలోనూ టిక్కా ఆకుమచ్చ ఇంత దారుణమైన దెబ్బతీయదు, కానీ ఒక్క వేరుశెనగలో మాత్రమే టిక్కా ఆకుమచ్చ విపరీతమైన దెబ్బతీస్తుంది. ఈ టిక్కా ఆకుమచ్చ తెగులుని మనం నివారించుకోవాలంటే మొదట చెప్పినట్లు మనము ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు 500 కేజీల పశువుల ఎరువుల్లో మనం వృద్ధి చేసుకొని వేస్తే దాదాపుగా మీ వేరుశెనగ పైరు జోలికి ఈ టిక్కా ఆకుమచ్చ తెగులు రాదు. మీరు 27వ ఎపిసోడ్ ఒకటి చూడండి. అంటే ఒక రైతు వేరుశెనగ పంటను పండించిన పద్ధతి, నేను చెప్పిన దాన్ని అనుసరించి గత 3 సంవత్సరాలుగా అతను నేలను ఎలా శుద్ధి చేసుకుంటూ పైర్లు వేస్తున్నాడో, ఆ నేలలో వేసే ఏ పైరుకైనా తెగులు రాకుండా ఎలా ఉంటుందో, అతను స్ప్రే చేయాల్సిన అవకాశం లేకుండా ఎలా ఉందో అనేది మీకు తెలుస్తుంది. 27వ ఎపిసోడ్ ఒకసారి మళ్ళీ చూడండి. సో ఇలా వృద్ధి చేసుకున్న జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు వాడితే ఈ టిక్కా ఆకుమచ్చ తెగులు దాదాపుగా పైరు జోలికి రాదు. ఒకవేళ ఇలా చేస్తున్నా కూడా మొదటి 2-3 సంవత్సరాల్లో మనకు అక్కడక్కడ టిక్కా ఆకుమచ్చ తెగులు మనకు కనిపించింది అనుకోండి, మీకు అజాక్సిస్ట్రాబిన్ బేస్డ్ ఫంగిసైడ్స్ ఉన్నాయి. ప్రతిభా బయోటెక్లో అయితే రాక్ స్టార్ ప్లస్ అని ఉంటుంది. ఇది ఒక 250 ml దీన్ని స్ప్రే చేయండి. 250 ml స్ప్రే చేయడం వల్ల ఆ టిక్కా ఆకుమచ్చ తెగులు దాదాపుగా రాదు.